అలాగే హీరో గారు చాలా బాగున్నావు, ఒడ్డు పొడుగున్నావు, నువ్వు మంచిగా మంచి యాక్షన్ హీరోగా అవుతావు తప్పకుండా. ఈ సినిమాలో నీకు ఇంకా స్పేస్ అంతా దొరకనట్టుంది. ఈ సినిమాలో నువ్వు ఒక పాత్రగా ఉన్నావు. తప్పకుండా ఫ్యూచర్లో మంచి హీరోగా నీకు అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సత్య గారు, ఇందాక దివిజరానంత సేపు నిన్నే చూశాను, ఎందుకంటే అప్పుడు నువ్వు ఒకదాని ఉన్నావు కాబట్టి. సో నెక్స్ట్ సినిమాలలో ఒక్కదాన్ని ఉండేలాగా చూడు, తప్పకుండా నువ్వు మంచి హీరోయిన్ అవుతావు. సో అమ్మాయి కూడా ఏం పేరు? సిరి. ఆ సిరి కూడా మంచి, అందరూ ఈ సినిమాలో సాగర్ మాస్టర్ ప్రతి పాటను మీకున్న బడ్జెట్లో మీరు అద్భుతంగా చేశారు. ఒక ఈ ఆల్బమ్ ఎప్పటికీ నిలిచిపోయే ఆల్బమ్ లాగా చేశారు. ధనుంజయ్, థ్యాంక్ యూ ధనుంజయ్. సో సింగర్స్, ఇంకా సింగర్స్ పట్టించుకునేంత మ్యూజిక్ డైరెక్టర్ నేను అయ్యానో కాదో తెలియదు. ఈ రోజు నువ్వు వచ్చాక నాకు అయ్యాను అనిపిస్తుంది. తప్పకుండా నెక్స్ట్ సినిమాలకు కూడా ఆ సింగర్స్ అందరూ కూడా, మా సింగర్స్ అందరూ మా మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ అప్పుడు కూడా వస్తారని వాళ్ళకి కానీ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు సార్. ముఖ్యంగా అలాంటి ప్రొడ్యూసర్స్ రారు. మట్టి నుంచి పాపం చాలా కష్టపడిన చెమట చుక్కలతో, ఆమె చెమట చుక్కలతో నిర్మించిన సినిమా ఇది. మీరందరూ నిజంగా ఈ సినిమాని ఆదరించండి, ఈ సినిమాని తీసుకెళ్ళండి. ప్రజలందరికీ ఈ సినిమా కూడా నచ్చుతుంది. ఈ సినిమా ద్వారా కోమలి మంచి ప్రొడ్యూసర్గా నిలబడాలి, తన డబ్బులు తనకు రావాలి. మా సతీష్ భాయ్ మరిన్ని సినిమాలు తీయాలి, మా అందరికి మంచి అవకాశాలు ఇవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చరణ్ అర్జున్ గారు.